ప్రపంచంలో చాలా దేశాలు జనవరి 31 వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దాదాపు 300 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణంపై భిన్న వాదనలు వినిపిస్తుండడమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం యమగండం సమానమని జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి కర్కాటక, మకర రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇక కన్య, తుల, కుంభ, వృషభ రాశుల వారికి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శుభం జరుగుతుందని ప్రచారంలో ఉంది. అయితే గ్రహణం ఎవరికైనా గ్రహణమే కాబట్టి ఆ రోజున ఏ రాశికి చెందిన వాళ్ళైనా ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలని వేద పండితులు అంటున్నారు. అన్ని వయసుల వారు గ్రహణానికి 3 గంటల ముందే భోజనాలు పూర్తి చేసుకోవాలట. ఆ భోజనంలో ఘన పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ద్రవ పదార్థాల విషయానికి వస్తే గ్రహణం పట్టే వేళకు గంటన్నర ముందు వరకు పాలు, పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి తాజాగా వంట చేసుకోవాలి. అంతే తప్ప ఉదయం వండుకున్న ఆహార పదార్థాలను తినకూడదు. ఎందుకంటే గ్రహణ సమయంలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఏమైనా కానీ అవి విష స్వభావాన్ని సంతరించుకుంటాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని తిన్న వెంటనే ప్రభావం చూపించుకున్న క్రమంగా శరీరానికి హాని కలిగిస్తాయట. అందుకే గ్రహణం విడిచిన తర్వాత ఫ్రెష్గా వండుకుని తినటం అన్ని విధాలా యోగ్యమని పెద్దలు చెప్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.